ఈ ఏడాది పరుగులు పెడుతోన్న పసిడి వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. గోల్డ్ సిల్వర్ ధరలు పతనం దిశగా వెళుతున్నాయి. ఈ ఏడాది పరుగులు పెట్టిన బంగారం వెండి ధరలు మరింత దిగి వస్తున్నాయి. ఇవి మరింత తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. కొత్త ఏడాదిలో బంగారం ధరలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ఇప్పుడు కొనడం సరికాదు అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఈ ఏడాది పరుగులు పెడుతోన్న పసిడి వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. గోల్డ్ సిల్వర్ ధరలు పతనం దిశగా వెళుతున్నాయి. ఈ ఏడాది పరుగులు పెట్టిన బంగారం వెండి ధరలు మరింత దిగొస్తున్నాయి. ఇవి మరింత తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. కొత్త ఏడాదిలో బంగారు ధరలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ఇప్పుడు కొనడం సరికాదంటున్నారు ఎక్స్పర్ట్స్. మరిన్ని డీటెయిల్స్ ని మా బిజినెస్ అనలిస్ట్ మురళి అందిస్తారు. మురళి, సువర్ణ, గోల్డ్ సిల్వర్ ధరలు చూసుకుంటే నిన్న వచ్చేసి వెండి ఏకంగా 20,000 రూపాయలు కిలోకి తగ్గింది. అట్లాగే ఈరోజు చూసుకుంటే దాదాపు 18,000 రూపాయల వరకు పతనమైంది వెండి. దాంతోపాటు గోల్డ్ కూడా ఏకంగా 2,000 నుంచి 3,000 మధ్య దిగి వచ్చింది. సో మొత్తం మీద పరిస్థితి చూసుకుంటే గోల్డ్ సిల్వర్ ఆల్ టైమ్ హైకి వెళ్ళాయి. గతంలో కొన్నప్పుడు వాళ్ళు 1,43,000 ఆల్ టైమ్ హై. అట్లాగే సిల్వర్ వచ్చేసి 2,80,000 పైచిలకి వెళ్ళింది. ఆ ప్రైస్ దగ్గర కొన్న వాళ్ళు ఇప్పుడు గోల్డ్ సిల్వర్ని ప్రాఫిట్ బుక్ చేసేందుకు వాళ్ళు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలకు తెగబడుతున్నారు. దీంతో హయ్యెస్ట్ పాయింట్స్కి పీక్స్కి చేరాయి కాబట్టి కమోడిటీస్ వాటిని సొమ్ము చేసుకునేందుకు ఇన్వెస్టర్లు కావచ్చు, లేకపోతే ట్రేడర్లు కావచ్చు, బులియన్ వ్యాపారులు కావచ్చు ఒక్కసారిగా అమ్మకాలకు పాల్పడడంతో ఈ రెండు మెటల్స్ దిగి వస్తున్నాయి. మొత్తానికి చూసుకుంటే కొత్త ఏడాదిలో ఒక నయా జోష్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సామాన్య వినియోగదారులు బంగారం కొనలేకపోతున్నారు. వెండి కూడా ఇప్పుడు అందుబాటు ధరల్లో లేని పరిస్థితిగా వచ్చింది కాబట్టి ఈ కపుల్ ఆఫ్ డేస్లో భారీగా దిగి వచ్చాయి. ఒకవైపు గోల్డ్, ఒకవైపు సిల్వరు. సో దీంతో సామాన్య కస్టమర్లకు కొంత అందుబాటు ధరల్లోకి కొత్త ఏడాది ఈ రెండు హాట్ మెటల్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనాలు అయితే వెల్లడవుతున్నాయి. అట్లాగే ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఈ రెండు స్పాట్ గోల్డ్, స్పాట్ సిల్వర్ కూడా దిగి వస్తున్నాయి. ఇది ఒక మంచి సంకేతంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్నేషనల్లో మార్కెట్ వైజ్ చూసుకుంటే ఈ ఉద్రిక్తతలు, యుద్ధం వాతావరణము, రష్యా ఉక్రెయిన్ వార్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయనే అంశం ఒకటి ఉంది. అట్లాగే ట్రేడ్ డీల్స్, టారిఫ్ వార్స్ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందనే అంచనాలు. వీటన్నిటితో పాటు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు నిలకడగా ఉంచుతుందా, వృద్ధి సంకేతంగా వెళ్తున్న ఆర్థిక వ్యవస్థ కోసం నిలకడగా ఉంచే అవకాశం ఉంది. ఫెడ్ రిజర్వ్ అనేది కూడా ఒక అంచనా ఉంది. దాంతో చౌక మనీ అనేది రావడం ఆగిపోతుంది. దాంతో కమాడిటీస్ ర్యాలీకి బ్రేక్ పడుతుందనే అంచనాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్య గోల్డ్ సిల్వర్ ధరలు మరికొన్ని రోజులు దిగి వచ్చే అవకాశం ఉంది సువర్ణ. అయితే మళ్ళీ పెరుగుతాయి, ఇప్పుడు తక్కువ కొన్నాయి కాబట్టి కొందాము, దీంతో స్పెక్యులేషన్ దండుకోవచ్చు అనే ఉద్దేశంతో మాత్రం వెళ్ళొద్దని చెప్పేసి అనలిస్టులు సజెస్ట్ చేస్తున్నారు. భారీగా పతనం అయినప్పుడు అవసరం మేర కొనుగోలు చేయమని చెప్పేసి వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. భారీగా పతనమయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? ఎందుకంటే పరుగులు పెడుతోంది, చిన్న బ్రేక్ అనే అనుకోవచ్చు మనం. ఇది పూర్తిగా అంటే ఒకవేళ తగ్గుముఖం పట్టినప్పటికీ చాలా తక్కువగానే ఆ వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది. సో భారీగా తగ్గే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ కనిపిస్తాయి. మరి ఎక్స్పర్ట్స్ ప్రకారం ఎప్పుడు కొంటే బాగుంటుంది బంగారం? అలాగే ఈ ప్రభావం నిన్న చూస్తే మనకి వెండి కొంచెం ఎక్కువ స్థాయిలో తగ్గడం కనిపించింది, బంగారం అయితే అంత డిఫరెన్స్ కనిపించట్లేదు. మరి ఎక్స్పర్ట్స్ ప్రకారం ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అనే సూచనలు చేస్తున్నారు. గోల్డ్ అయితే ఈరోజు నిన్న కొంత స్థిరంగా ఉన్నప్పటికీ ఈరోజు ఏకంగా దాదాపు 3,000 రూపాయల వరకు దిగి వచ్చింది. సిల్వర్ ట్రెండ్ని అందుకొని గోల్డ్ కూడా దిగి వస్తుంది. ఏదేమైనా అంతర్జాతీయ పరిస్థితులు ఎలా టర్న్ తీసుకుంటాయి అనే దాని మీద చూడాల్సి ఉంది. అట్లాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఏ స్థాయిలో ఉంచుతుంది అనేది కూడా కీలకంగా మారింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఆల్ టైమ్ హైకి చేరాయి కాబట్టి ఈ అమ్మకాల ఒత్తిడి అయితే ఏదైతే ఉందో అది ఎదురైంది. అట్లాగే లాభాల స్వీకరణకి ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. మరి కొన్ని సెషన్స్ పాటు
నిలకడగా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అయితే మళ్ళీ ప్రైస్ పాయింట్స్ ఏదైతే అఫోర్డబుల్కి వచ్చిన టైంలో మాత్రం మళ్ళీ కొనుగోళ్లు చేస్తారు. అక్కడ సపోర్ట్ లభిస్తే మళ్ళీ స్థిరంగా పెరిగే అవకాశాలు లేకపోలేదు. కాకుంటే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ స్టాన్స్ ఎలా ఉండబోతోంది, అట్లాగే ఈ శాంతి చర్చలు కొలిక్కొస్తాయా, ట్రేడ్ డీల్, టారిఫ్ వార్ అనేది తెరమరుగవుతుందా, ఈ అన్ని అంశాలతో ముడిపడి ఉంది. కాబట్టి మనము ప్రస్తుతం అంచనా వేసే పరిస్థితి లేదు. అయితే ఏమైనా ఈ ముందు నియర్ టర్మ్లో మాత్రం షార్ట్ టర్మ్లో కొద్దిగా దిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాఫిట్ బుకింగ్ అనేది మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అట్లాగే ఏదైతే ఈ రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చలు సజావుగా జరిగే అవకాశం ఉందని అంచనాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంతమేర దిగి వచ్చే అవకాశం ఉంది స్వల్పకాలంలో అని చెప్తున్నారు. అయితే భారీ పతనం అయినప్పుడు కొంత కొనుగోలు చేసుకుంటూ పెళ్ళిళ్ళ సీజన్ కోసం గోల్డ్ కొనేవాళ్ళు కొనుగోలు చేయవచ్చని, అట్లాగే లాభాల ఆశతో మాత్రం ఇప్పుడు దిగొద్దని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సువర్ణ, సో మురళి, నిన్న వెండి ధర కొంచెం ఎక్కువ స్థాయిలో తగ్గడం మనం చూసాము. అయితే బులియన్ మార్కెట్లో దాని ప్రభావం ఈ రోజు నుంచి కనిపిస్తుంది అని చెప్పారు ఎక్స్పర్ట్స్. సో మార్కెట్ ప్రకారం ఈ రోజు బులియన్ మార్కెట్లో నిన్న తగ్గిన వెండి ధరకి సంబంధించి ఎలాంటి స్పందన కనిపించింది, అంటే దాని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ పైన ఎలా చూపించింది, ఈ ప్రభావం ముందు బంగారం వెండి ధరలు పెరిగే దాని మీద కానీ తగ్గే దాని మీద కానీ చూపించే అవకాశాలు ఉంటాయా? ఈరోజు కూడా దాదాపు 20,000 రూపాయల వరకు వెండి దిగి వచ్చింది. 18,000 నుంచి 20,000 మధ్యలో వెండి కిలోకైతే దిగి వచ్చింది. ఇది నిన్నటి రిఫ్లెక్షన్గా కూడా చెప్పుకోవచ్చు. స్పాట్ మార్కెట్ మీద కూడా దాని ఇంపాక్ట్ కనపడింది. అయితే మరోవైపు ఈక్విటీ మార్కెట్స్ ఎలా పెర్ఫామ్ చేస్తాయి, డాలర్ స్ట్రెంగ్త్ అని, వీటి మీద కూడా ఈ కమాడిటీస్ ధరలు అయితే ఆధారపడి ఉంటాయి. ఏదేమైనా స్వల్పకాలంలో మాత్రం కొంత దిగి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అటు అనలిస్టులతో పాటు రేటింగ్ ఏజెన్సీస్ కావచ్చు, అట్లాగే బులియన్ ట్రేడర్స్ కూడా కొంచెం స్లో ట్రెండ్ అయితే కనపడుతూ ఉంది. నిలకడగా ఉంటాయి, లేకపోతే కొద్ది మేర దిగి వచ్చే అవకాశం ఉంది. హ్యూజ్ ర్యాలీస్ అయితే గతంలో పెరిగినట్టు భారీగా అయితే పెరిగే అవకాశాలు ఏమాత్రం లేవని చెప్పేసి వాళ్ళు అంచనా వేస్తున్నారు. సువర్ణ, మురళి, మనం చూసుకుంటే వెండి కంటే కూడా చాలా వేగంగా బంగారం ధరలు పెరిగినాయి ఒక స్టేజ్లో అయితే. సో ఆ ప్రభావం చిన్నగా వెండి మీద పడుతూ వచ్చింది. సో వెండి ఇప్పుడు భారీగా అంటే స్లోగా తగ్గడం కనిపిస్తోంది. సో వైస్ వర్సగా ఆ ప్రభావం దీని మీద పడినట్టు ఈ ప్రభావం బంగారం మీద పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బంగారం కొనుగోలు అనేది ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ సిల్వర్. సో అంటే ప్రధానంగా భారతీయులు చూసుకుంటే పండగలకి ఇతర అంశాలకి చాలా బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. సో ఈ ప్రభావం ముందు అంటే కొనుగోలు చేసే ఇక్కడ ప్రాసెస్ అయితే ఎప్పటికీ తగ్గదు. కొంచెం అటు ఇటుగా అంటే కొనే బంగారం తగ్గుతుందేమో కానీ వెల అయితే అలానే ఉంటుంది. సో ముందు అంటే రాబోయే 5-6 నెలల్లో కూడా ఈ ప్రభావం కనిపించే అవకాశాలు ఉంటాయి. సువర్ణ, తప్పకుండా వెండి ధరల విషయం ఒకటి మనం తీసుకుంటే గోల్డ్ కంటే కూడా వేగంగా పెరిగాయి. ఒక్క 2 వారాల్లోనే దాదాపు 50-60 వేల రూపాయల స్పైక్ అయితే చూసాము. అసాధారణంగా పెరిగిపోయాయి. గోల్డ్ కంటే ఎక్కువ దూకుడుగా వెండి ధరలు పెరిగాయి. వెండి కూడా కొనలేని పరిస్థితికి వచ్చింది. సో కాబట్టి వెండిని దగ్గర సొమ్ము చేసుకోవాలి. ఏదైతే తక్కువ ధరల్లో వెండిని కొనుగోలు చేసిన వాళ్ళు దాని నుంచి లాభాలు తీసుకోవాలని ప్రాఫిట్ బుకింగ్ పాల్పడడంతో ఆ స్థాయిలో కూడా పతనం అవుతున్నాయి. కాబట్టి గోల్డ్ కొంచెం స్థిరంగా పెరిగిందని చెప్పుకోవాలి. అంటే వెండితో పోలిస్తే గోల్డ్ కొంచెం స్లోగా పెరిగింది. కాకుంటే ఆ దిశగా గోల్డ్ కూడా దిగి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే దాదాపు 3,000 రూపాయలు దిగి వచ్చింది. కాబట్టి గోల్డ్ కూడా సిల్వర్తో పాటు కొంత మెల్లగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంటర్నేషనల్ పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా ఈ రెండింటి ధరలను నిర్దేశిస్తాయి. కాబట్టి సిల్వర్ స్థాయిలో గోల్డ్ కూడా అంతా అదే రీతిలో పతనం అవుతుందా అనేది మనం చూడాల్సి ఉంది. ఏదేమైనా సిల్వర్ వెండి కొంత తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రత్యామ్నాయ మెటల్స్ చూసుకుంటే రాగి కావచ్చు, అట్లాగే ప్లాటినం కూడా బాగా పెరుగుతూ వచ్చింది. ఇతర మెటల్స్కి డిమాండ్ పెరిగే కొద్దీ ఈ రెండు కూడా కొంచెం స్థిరంగా ఉంటాయి, అదుపులో ఉంటాయనే అంచనాలు కూడా ఉన్నాయి. సో రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మురళి.